ఈ బెట్టింగ్ యాప్లు ప్రధానమంత్రి గారికి నేను లేఖ రాశాను. 776 ఎంపీలు, ముఖ్యంగా తెలుగు ఎంపీలు, ఇప్పుడే నా మిత్రుడు రవిచంద్ర గాయత్రి కలిశారు. ఇక్కడ ఏ పార్టీ అయినప్పటికీ పార్టీలకు అతీతంగా మన దేశ యువతీ యువకులను మీరు రక్షించాలి అంటే ప్రతి ఎంపీ ఎమ్మెల్యే, ముఖ్యంగా తెలుగువారు మొదట స్టార్ట్ చేయండి. ఈ పార్లమెంట్లో బిల్లు పెట్టమని నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. సుప్రీంకోర్టు నుంచి నోటీసులు ఇప్పించాను. 30 కోట్ల యువతీ యువకులు మరణిస్తున్నారు, వేల మంది సూసైడ్లు చేసుకుంటున్నారు, లక్షల కోట్లు అప్పు చేసేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆర్బీఐకి, ట్రేకి, ఈడీకి నోటీసులు ఇవ్వబట్టి మే నుండి ఈరోజు విజయ్ దేవరకొండ అంటాడు బయటకు వచ్చి, నిన్న నా కూతురు కంటే చిన్న వయసు, బెట్టింగ్ యాప్కి గేమింగ్ యాప్స్కి తేడా ఉందట, సుప్రీంకోర్టు లైసెన్స్ ఇచ్చిందట. తమ్ముడు అనకూడదు, చిన్న కుర్రాడు నువ్వు. ఒక్కసారి ఆలోచించు, 30 కోట్ల మంది ప్రాణాలు పోతుంటే నీకు 10 కోట్లు అవసరమా బెట్టింగ్ యాప్ కొరకు, గేమింగ్ యాప్ కొరకు? అసలు నీకు తెలంగాణలో, ఆంధ్రాలో, కర్ణాటకలో గేమింగ్ యాప్లు ఇంక్లూడింగ్ డ్రీమ్11 బ్యాన్ అయిందని తెలుసా? ఇమీడియట్గా నువ్వు నీతో పాటు ఈ పెద్దవారిని అందరినీ అరెస్టు చేయాలని తెలుసా? వీళ్ళకి సత్తా లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి ప్రాణాలు కాపాడాలి అంటే ఇప్పుడైనా మీరు మారు మనసు పొందాలి, తప్పైందని చెప్పాలి. బెట్టింగ్ యాప్లని, గేమింగ్ యాప్లని గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్, ఇది కూడా తెలియదు ఆయనకి. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఒక క్రికెటర్ అద్భుతంగా క్రికెట్ ఆడతాడు వారికి ఉన్న స్కిల్ని బట్టి, ఒక బాక్సర్ బాక్సింగ్, ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే అది 100 మందిలో ఒకరు గెలుస్తారు, అది కంప్యూటరైజ్డ్. అది పల్లెటూరులో ఉన్న ఒక చిన్న కుర్రాడు యాప్ను వాడినా గెలవచ్చు. ఇది స్కిల్ కాదు, గేమ్ ఆఫ్ యాప్ అని మే 23న, ఆగస్టు 1ని సూటిగా నేను వాదనలు వినిపించిన తర్వాతే సుప్రీంకోర్టు నా వాదనలు సమర్థించి ఇంతవరకు ఇలాంటి నోటీసులు ఎవరికి పంపలేదు. గూగుల్ యాప్లను పార్టీ చేశా. బెట్టింగ్ యాప్లు క్లోజ్ చేయకపోతే వాళ్ళ కంపెనీలు ఇండియాలో క్లోజ్ చేస్తా. ఎండోర్స్మెంట్ యాక్టర్స్ ఆపకపోతే వాళ్ళు జైల్లో పెట్టిస్తా. బ్యాన్ చేయకపోతే ప్రతి ఎంపీ ఎమ్మెల్యేని చిత్తుగా ఓడిస్తాం. ఏ ఎమ్మెల్యే, ఏ ఎంపీ అయితే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఈ బెట్టింగ్ యాప్లు బ్యాన్ చేయరో, యువతీ యువకులారా, నేను మీ కొరకు ఫైట్ చేస్తున్నా. మనం 50-60% ఉన్నాం. మీరు ఒక్కొక్కరు ఈచ్ 1 రీచ్ 10తో ప్రజాశాంతి పార్టీని మాత్రమే గెలిపించండి. అది ప్రజల కొరకు. అలాగే నిమిష ప్రియని విడిపించి తీసుకొస్తుంటే అక్కడ కొంతమంది శక్తులు, అక్కడ ఎంబసీ, మోదీ గారికి తెలుసో తెలీదో, కొన్ని అడ్డులు ఆటంకాలు వచ్చాయి, అవి తొలగించాలని మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.